హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బిస్మిలాబాత్ రెసిపీ, కర్ణాటక స్పెషల్. ఇది శ్రీరామనవమి సందర్భంగా నైవేద్యంగా చేస్తున్నానండి. చూడండి, ఇందులో ఆనియన్ వేసుకోకుండా చేసుకుంటే మనం నైవేద్యంగా కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ముందుగా ఒక డబ్బా కందిపప్పు, ఒక డబ్బా బియ్యం, రెండు ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది బిస్మిలాబాత్ రెసిపీ. ఇది ఈక్వల్ రేషియోలో తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. మనం రెసిపీ స్టార్ట్ చేయడానికి ముందు ఇది కడిగేసి పెట్టుకుంటే చక్కగా బియ్యం పప్పు నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మసాలా కోసం బిస్మిలాబాత్ మసాలా నేను ఇంట్లోనే తయారు చేశాను. అది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఒక పాన్ తీసుకొని అందులో శనగపప్పు కొంచెం వేసుకొని ఫస్ట్ అది ఫ్రై చేసుకోవాలండి. అంటే అది ఎక్కువసేపు టైం పట్టింది కాబట్టి ఫస్ట్ శనగపప్పు కొంచెం వేయించిన తర్వాత చామినపప్పు, కొంచెం ఆవాలు, నేను క్వాంటిటీ వేస్తున్నాను కదా చూడండి. అంటే ఏ క్వాంటిటీ ఎంత తీసుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది. నేను చూపిస్తున్నాను నా చేతిలో, అట్లా చూసుకొని మీరు తీసుకోండి. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు కూడా కొంచెం తీసుకోవాలండి. కొంచెం లవంగాలు, ఇలా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. పొడి బాండీలో వేయించుకోవాలి అన్నమాట. ఆయిల్లో వేయించక్కర్లేదు, మనం పౌడర్ చేసుకోవాలి కాబట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను. ఇదే ఇందులోకి మెయిన్ ఫ్లేవర్ అన్నమాట. దాల్చిన చెక్క ఫ్లేవరే మనకి బిస్మిలాబాత్ మెయిన్ ఫ్లేవర్. ఆ టేస్ట్ అంతా దీని నుంచే వస్తుంది అన్నమాట. కొంతమంది సాంబార్ పౌడర్ అది వేసేసుకొని చేస్తారు, కానీ సాంబార్ పౌడర్ కాకుండా ఇట్లాగా ఈ పౌడర్ రెడీ చేసుకోండి. అసలు ఎగ్జాక్ట్గా మనం బిస్మిలాబాత్ కర్ణాటకలో ఎలా ఉంటుందో, ఎలా తింటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వస్తుంది. ఇవంతా బాగా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నాను. అది మనకి కారానికి తగినట్టు స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే కొంచెం తక్కువ ఎండుమిర్చి వేసుకోవాలి. దాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా డ్రై రోస్ట్ అయిపోయిందండి. ఇంకా మొత్తం ఫ్రై అయిపోయినాయి. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. అది కూల్ అయ్యే వరకు పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు నేను రైస్ ఉడకబెట్టుకోవడానికి నేను ఇందులో వెజిటబుల్స్ కూడా కలిపి ఉడకబెట్టుకుంటాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. ఇందులో పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, బంగాళదుంప, టమాటా, వంకాయలు. నా దగ్గర ఈ వెజిటబుల్స్ రెడీగా ఉన్నాయి, అవి తీసుకున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. ఇందులో ఎన్ని వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసి నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసి వేయించుకుంటున్నానండి. కొంచెం అవి కలపెట్టుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఆ రైస్ పప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసి నేను కుక్ చేసుకుంటాను అన్నమాట. దీంట్లో ఎసరకి పక్కన మీరు స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వేడి చేసుకోండి. ఎందుకంటే మనకి కుకింగ్కి తొందరగా అవ్వడానికి ఈ ఎసరు పోయడానికి వేడి నీళ్ళు రెడీగా కాగపెట్టుకునే పోసారనుకోండి తొందరగా ఎసరు వచ్చేస్తుంది. కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి
వేడి నీళ్ళు పెట్టుకొని పక్కన అవి మీరు పోసుకుంటే అప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను బియ్యము పప్పు కూడా నానబెట్టుకున్నది నీళ్ళన్నీ వంచేసి వేసేసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇదంతా ఈ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ తీసుకొచ్చేసి ఇందులో పోసుకోవడమేనండి. ఇక్కడ మనకి జారుగా రావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పట్టిద్ది అనమాట. రైస్కి రెగ్యులర్గా 1:3 వాటర్ వేసుకుంటారు కాబట్టి అదే రేషియోలో వేసుకోండి. ఇంకొంచెం ఒక 1 or 2 గ్లాసెస్ ఎక్కువ వేసుకోండి. అప్పుడు మీకు ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. రైస్ కుకింగ్ కన్సిస్టెన్సీ మనకి జారుగా ఉండాలి కాబట్టి మనం రైస్కి వాటర్ వేసేదానికంటే 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటే అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే నేను సాల్ట్ కూడా వేసేసి అది కొంచెం పైదాకా వచ్చింది కదా కాబట్టి కొంచెం ఎసరు వచ్చే వరకు కొంచెం హాఫ్ బాయిల్ అయ్యే వరకు కూడా నేను కుక్కర్ మూత పెట్టకుండా అట్లాగే ఉడకబెట్టుకుంటున్నానండి. మామూలుగా అంత పైదాకా రాకపోతే మీరు డైరెక్ట్గా వాటర్ వేయగానే సాల్ట్ వేయగానే కుక్కర్ లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవచ్చు. నాకు పైదాకా వచ్చింది కాబట్టి అది మళ్ళీ పొంగిపోయి వాటర్ బయటకు వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వాటర్ ఇమిడిపోయిన తర్వాత నేను కుక్కర్ మూత పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని మనం రెగ్యులర్గా 3 or 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. నా ఛానల్ చూసేవాళ్ళు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువగానే ఉంటుంది. కొంచెం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ప్రొసీజర్ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మసాలాకి వేయించి పెట్టుకున్నాం కదా, అవి నేను మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్గా చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కుక్కర్ కూడా మనకి విజిల్స్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు నేతితో వేసుకుంటున్నాను అండి. మన నైవేద్యానికి పెట్టిన విడిగా అయినా కూడా బిసిబెలేబాత్కి నేతితో తాలింపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇందులో జీడిపప్పు వేయించి ఫస్ట్ అది నేను తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఫైనల్గా వేసుకుంటాను. గార్నిష్లో వేసుకోవడానికి ఫస్ట్ వేయించేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం కుక్ చేసుకున్న రైస్కి సరిపడా పాత్ర తీసుకుంటే కరెక్ట్గా అది మనం కుక్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి నేను పెద్ద గిన్నె తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ జీడిపప్పు పక్కన పెట్టుకున్నాక ఆవాలు, జీలకర్ర, జాయమినపప్పు వేసుకున్నాను. కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసి వేయించుకున్న తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇలాంటి రెసిపీస్లో ఇంగువ మస్ట్ అండ్ షుడ్. ఆ ఫ్లేవరే మనకి రెసిపీకి అంత రిచ్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇందులో క్యాప్సికమ్ వేసుకున్నా. నేను రైస్ కుక్ చేసుకున్నప్పుడు క్యాప్సికమ్ వేసుకోలే, ఎందుకంటే అది రైస్ కుక్కర్లో పెట్టి కుక్ చేసుకుంటున్నా కాబట్టి అది సాఫ్ట్గా అయిపోతుంది. కాబట్టి నాకు క్రంచీగా కావాలి క్యాప్సికమ్. ఆ టేస్ట్ మారిపోతుంది అలా క్యాప్సికమ్ కుక్కర్లోనే ఉడకపెట్టేసుకుంటే కనుక. అందుకని టేస్ట్ మారకుండా క్రంచీగా ఉండేటట్టుగా నేను తాలింపులో క్యాప్సికమ్ని వేయించుకుంటున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఎందుకంటే మనం కుక్ చేసుకునేటప్పుడు ఇంకా సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఫైనల్గా వేసుకోవడానికి అవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్న తాలింపులో ఫ్రై చేసుకొని ఇందులో ఇప్పుడు చింతపండు రసం వేసుకొని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అది మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే ఎక్కువ స్పైసీగా ఎక్కువగా ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం మైల్డ్గా కావాలనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు.
కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నా. 2 స్పూన్సే కొంచెమే వేసుకున్నాను చూడండి. అది జస్ట్ ఫ్లేవర్ కోసము. మనం చింతపండు రసం వేసాం కాబట్టి ఫ్లేవర్ దానికోసం వేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మనం ఇందాక రైస్ కుక్ చేసుకున్నప్పుడు రైస్ మటుకే సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ సాంబార్కి కూడా సాల్ట్ వేసుకున్నాం. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి. చెక్ చేసుకోండి. మళ్ళీ రెండిట్లో సాల్ట్ వేసుకున్నప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కువైపోతే బాగోదు కాబట్టి చెక్ చేసుకోండి. రైస్ ఉడకపెట్టాను కదా, అది ఓపెన్ చేసారు చూసారా, బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. మనం రైస్ పప్పు ముందు కడిగేసి నానబెట్టుకుంటే ఇలా ఉడికేటప్పుడు పప్పు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు నేను ఈ సాంబారు ఉడికిపోయిన తర్వాత ఆ రైస్ తీసుకొచ్చి ఈ సాంబార్లో మిక్స్ చేసేస్తున్నాను. చూసారా, అది జారుగా ఉడికింది. అది ఇందులో కలిపేసుకొని మనం తాలింపు వేసుకున్నది, పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ వేయించుకున్నది అవన్నీ కూడా కలిపేసుకుంటే మనకి నోరూరించే బిస్మిల్లాబాత్ రెడీ అయిపోయినట్లే. ఒకసారి టేస్ట్ చెక్ చేసేసుకుంటే సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినా లేదా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా అన్నీ సరిపోయినాయండి. ఇప్పుడు నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. పైన తాలింపు కూడా వేసేసుకొని, చూసారా, బిస్మిల్లాబాత్ రెసిపీ కర్ణాటక స్పెషల్. ఇది మనకి సిరిపురం గోల్డెన్ టెంపుల్, లక్ష్మీదేవి టెంపుల్లో నైవేద్యంగా డైలీ పెడతారు. ఆ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది అక్కడ ఎంత టేస్ట్గా ఉందో. ఈ రెసిపీ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు తప్పకుండా ఇదే ప్రొసీజర్ మీరు ట్రై చేస్తే మీకు నిజంగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో ఇవ్వండి. చూస్తుంటే నోరూరుతుంది కదా. ఇది మన నైవేద్యాలకి పెట్టుకోవచ్చు, విడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు, లంచ్కి చేసుకోవచ్చు, డిన్నర్కి చేసుకోవచ్చు, ఏ టైం అయినా చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.